నేటి రాశి ఫలాలు కన్యారాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మికంగా విజయాన్ని సాధిస్తారు. ఇక గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు కన్యారాశి వారు దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో సంతృప్తికరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు లభించే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక కన్యారాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. ఇక కన్యారాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సోదరుల సహాయ సహకారాలను అన్ని విధాలుగా ఈరోజు పొందగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమై శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక కన్యారాశి వారు ఈరోజు భూములను పొలాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలు కూడా లాభాలను లభిస్తాయి. ఇక ఎవరైతే నూతనంగా పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులలో లాభాలను అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. కన్యారాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను ఈరోజు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే కన్యారాశి వారికి ఈరోజు కుటుంబంలో మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే కన్యారాశి వారికి శ్రమకు తగిన ఫలితం ఈరోజు కనిపిస్తుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ ఆశయ సాధనలో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు. ఇక ఈరోజు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. పెద్దల ఆరోగ్య విషయంలో కూడా శుభవార్తలను అందుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన వ్యూహాలను అమలు చేసి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత పదవులను అధిరోహిస్తారు. రాజకీయ వర్గాల వారు పట్టుదలతో అనుకున్నది అనుకున్నట్టుగా ఈరోజు సాధించగలుగుతారు. పారిశ్రామికవేత్తలకు మంచి లాభాలను లభిస్తాయి. వైద్యులకు క్రీడాకారులకు ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. ఇక ముఖ్యంగా కన్యారాశిలోని విద్యార్థులు శుభవర్తమానాలను అందుకుంటారు. ముఖ్యంగా మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఇక కన్యారాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు కాఫీ మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు కాఫీ. అదృష్ట సంఖ్య 1. కన్యారాశి వారి ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.